జాడ లక్ష్మణ్ ఏదైతే మనం చూస్తున్నామో మాలామాదిగ పై జరుగుతున్న మరి రిజర్వేషన్ పోరాటంపై మందకృష్ణ గారు ఏదైతే ఫిబ్రవరిలో జరుగుతున్న ఆ లక్ష డప్పుల పోరాటంపై మరి దీనిపై అసలు ఎందుకు చేస్తున్నారు, అసలైన కారణం ఏంటి? ఇది రాజకీయమా, లేకపోతే తన స్వార్థం కోసం చేస్తున్నారా, లేకపోతే సమాజం కోసం చేస్తున్నామా? మరి దానికి ప్రతిసారి సోషల్ మీడియాకు మనం పాట పాడుతూ ప్రజలను ఉత్సాహపరుస్తూ ప్రజలను చైతన్యపరుస్తూ ఎన్నో పోరాటం చేసిన ఈరోజు రెంజల రాజేష్ అన్న గారు ఉన్నారు. తనతో ఒకసారి మాట్లాడదాం. నమస్తే అన్న. అన్న, ఏంటి మనం చూస్తున్నాము, ప్రతిసారి మీరు కౌంటర్ ఇస్తున్నారు మందకృష్ణ గారు. ఆయన ఒక ఉద్యమకారుడు అంటే ప్రజల్లో మీ అభిప్రాయం ఏంటి? ఉద్యమకారుడే, ప్రజలను కదా. నా అభిప్రాయం కూడా ఉద్యమకారుడే. కాకపోతే ఆయన చేస్తున్న ఉద్యమం ఏదైతుందో రాజ్యాంగబద్ధంగా లేదు. ఒకవేళ రాజ్యాంగబద్ధంగా ఉంటే 30 సంవత్సరాలు ఆయన ఎప్పుడో విజయం సాధించేవాడు. 2000 సంవత్సరంలో ఏబిసిడి వర్గీకరణ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చేసినప్పటికీ 2004లో పోవడం, ఇవన్నీ కూడా రాజ్యాంగ విరుద్ధం కాబట్టే పోతున్నాయి. మీ మీడియా సమక్షంలో నేను మందకృష్ణ మాదిగ గారిని ఒక సవాల్ వేస్తున్నా. మరి ఈసారి జరిగినా అది నిలబడుతుందా లేదా అనే విషయం ఆయన సమాజంతో పాటు ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఒకవేళ ఈసారి జరిగిన రేవంత్ రెడ్డి గారు చేస్తా అని చెప్పి అన్నారు, మేము కూడా చేయమంటున్నాం. జనాభా దామాష ప్రకారానికి మేము అంబేద్కర్ విషయం ఎప్పుడు అడ్డు కాదు. అంటే ఏదైతే వాళ్ళు చేస్తున్నారు ఉద్యమం, వాళ్ళ ఉద్యమానికి మీరు అడ్డులేరు అంటున్నారు. రాజ్యాంగ విరుద్ధమైనటువంటి ఏబిసిడి వర్గీకరణ జరుగుతున్నప్పటికీ కూడా సేమ్ చంద్రబాబు నాయుడు గారు లాగే ఆగిపోతుంది అనే విషయాన్ని నేను చెప్తున్నా మాలమాదిగ సమాజానికి. నేను ఎప్పుడు మాట్లాడతా ఇంకా గట్టిగా, ఇప్పుడు నేను సేవ్ కాన్స్టిట్యూషన్ పేరు మీద కార్యక్రమాలు చేస్తాం. ఇక మాలల సింహగర్జనలు ఇవన్నీ వద్దు. రాజ్యాంగం సమస్యలో ఉంది. ఇప్పుడు నా మాదిగ సమాజానికి అర్థమవుతలేదు ఆ విషయం. వాళ్ళు ఏమనుకుంటున్నారు, అరే రాజేశ్వర లాంటి వ్యక్తులు కూడా మా నోటికాడి బుక్ అని గుంజేస్తున్నారు, మమ్మల్ని అర్థం చేసుకుంటలేరు. నేను ఏమంటున్నానంటే, మాదిగ సమాజమా, నువ్వు న్యాయబద్ధమైనటువంటి పోరాటాన్ని చేసుకోవాలి. మందకృష్ణ ఏదైతే ఉన్నదో ఆయన తప్పుతో పట్టిస్తుండు. అప్పుడు పోయి కాంగ్రెస్ల దగ్గరకు పోయి బతిలాడడం, బీజేపీల దగ్గరకు పోయి బతిలాడడం, ఇవన్నీ ఏమవసరం నాకు అర్థం కాదు. ఒకటి సమిష్టి ఉద్యమం చేద్దాం, పంచుకుందాం అంటే దానికైనా ముందు ఏబిసిడి వర్గీకరణ జరగని అని చెప్పి అంటుండు. ఇప్పుడు తమిళనాడులో జరిగినట్టు 15% ఉన్నటువంటి రిజర్వేషన్ 20 చేసి పంచుకోవచ్చు. సో ఆయన యాక్సెప్ట్ చేయట్లేదు. మళ్ళీ వాళ్ళు లెక్కలు ఏవైతే పూర్తిగా కూడా రాజ్యాంగ విరుద్ధమైనటువంటి లెక్కలు. ఎవరో నువ్వు చెప్తేనే నేను చెప్తున్నా జరిగేది కాదు కదా. మనకు ఒక రాజ్యాంగం ఉంది, దాని బద్ధంగా చేసుకోవాలి. ఏది చేసుకున్నా చేసుకోకపోతే పోతుంది. ఇప్పటికైనా మందకృష్ణ మాదిగ గారు సాధించబోతున్నటువంటి ఈ వర్గీకరణ అయినా సరే మరి చివరి వరకు నిలబడుతుందా, మధ్యలో కొట్టుడు పోతే మళ్ళీ ఒకసారి ఫెయిల్ అయినట్టే కదా, రాజ్యాంగ విరుద్ధమైనట్టే కదా. సో ఇప్పుడైనా జరిగిన తర్వాత అయినా ప్రజలకు అర్థమవుతుంది. అప్పటి వరకు నేను రాజ్యాంగ రక్షణ సభలు చేసుకుంటూ ముందుకు పోతాం. మాకు రెచ్చగొట్టే ఉద్దేశం లేదు, ఎవరిని బాధ పెట్టే ఉద్దేశం లేదు. అన్న ఒక్క నిమిషం, మీరు రెచ్చగొట్టే ఉద్దేశం లేదని చెప్తున్నారు. అక్కడ కళాకారు సుక్కరాం నరసయ్య మనువాదులు మాలలు దోచుకుంటున్నారు అని పాటలు పాడుతుంటే చాలా మంది, ఇక్కడ మీరు తెలుసో లేదన్నా, చాలా మంది నేను గ్రామాల్లో తిరుగుతున్నా, మాలా వర్సెస్ మాదిగా కొట్టుకునే పరిస్థితి వస్తుందన్న. క్లారిటీగా నేను చాలా ఊర్లు తిరుగుతున్నా, చాలా పబ్లిక్ టాక్ తీసుకుంటున్నా, కాబట్టి అది కొట్టుకునే పరిస్థితి వస్తుంది. వాళ్ళ ఇద్దరు కూడా కాంప్రమైజ్ చేయాలంటే అసలు ఏంటి నెక్స్ట్ ఫర్దర్ ఏంటి? మీలాంటి కొద్దిమంది మీడియా వాళ్ళు చెప్తున్న మాటనే తప్ప నేను ఊర్లలో తిరుగుతలేనా, విగ్రహావిష్కరణలకు పోతలేనా, క్యాడర్ క్యాంపులు చేస్తలేనా. మాలలు మాదిగలు ఇద్దరు కూడా స్పృహ ఉన్న వ్యక్తులే. వాళ్ళిద్దరికీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానం తెలుసు. ఇది మేము గుద్దుకొని యుద్ధం చేసేటువంటి పంచాయతీ కాదు. ఇట్స్ వెరీ సింపుల్, రాజ్యాంగబద్ధంగా జరగాలని చెప్పి కోరుకున్నాం. ఇంకా సుక్కరాం నరసయ్య అని, మిట్టపల్లి సురేందర్ లాంటి, ఏపూరు సోమన లాంటి వాళ్ళు పోయిన తర్వాత ఆయన పక్కన పెట్టిండ్రు, అది క్లియర్గా కనబడుతుంది. అట్ ద సేమ్ టైం మిట్టపల్లి సురేందర్ నా క్లోజ్ ఫ్రెండ్, ఆయన చాలా అద్భుతంగా చెప్పిండు, మనం రాసే రచనలో మాలని బాధ పెట్టే విధంగా కానీ దూషించే విధంగా ఉండొద్దు. ఇది అన్నదమ్ముల మధ్యలో జరుగుతున్నటువంటి ఒక చిన్న విషయం కాబట్టి ఈ వివాదం ఎప్పుడు కూడా మనల్ని విభజించే విధంగా ఉండొద్దు అని మిట్టపల్లి సురేందర్, ఏపూరు సోమన్న లాంటి వాళ్ళు మందకృష్ణకు బాగా నచ్చ చెప్పినట్టున్నారు. అందుకే సుక్కరాం నరసయ్య కనబడతలేడుగా. ఇప్పుడు ఆ కళాకారులలో అయితే సుక్కరాం నరసయ్య లేడు, మళ్ళీ ఏం రాస్తలేడు, పాడతలేడు. అంటే వీళ్ళు పక్కన పెట్టించినట్టు. ఎందుకంటే ఇప్పుడు పొద్దున ఏపూరు సోమన్న ఎమ్మెల్యేగా పోవాలన్నా, మా సురేందర్ ఎంపీగా పోటీ చేసిన మాలలో ఓట్లు కావాలి కదా. వీళ్ళు జనరల్కి వెళ్ళి అయితే పోటీ చేయరు కదా, రిజర్వ్ నుంచే చేస్తారు. సో వీళ్ళకి మాలలో ఓట్లు కావాలి కాబట్టి వాళ్ళకి ఆలోచన ఉండాలా, అట్లా ఉంటేనే గొప్పది. ఇంకో విషయం అన్న, మీరు కళాకారుగా ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని తిట్టినప్పుడు ఆయన మాట్లాడిన మాటల మందకృష్ణ కావచ్చు, మరి అప్పుడు బీసీ సమాజం ఏమాత్రం అసలు దాని గురించి స్పందించలేదు. మరి బీసీ కళాకారులు కావచ్చు, ఎస్సీ కళాకారులు అంటే చాలా మంది స్పందించిన వాళ్ళు, ఈరోజు మధుప్రియ కావచ్చు, రేల గంగ కావచ్చు, ఆయన ముంగట మందకృష్ణ గారి ముంగట ఈరోజు అంబేద్కర్ పాట పాడుతున్నారు.
అంటే ఆయన అసలు అంబేద్కర్ వాదినా కాదా? అసలు మీరు కళాకారుడుగా ఏం చెప్తున్నారు? మధుప్రియ కావచ్చు, మరి రేలా రేలా గంగ కావచ్చు, ఇలాంటి చాలా మంది కళాకారులు ఈరోజు మందకృష్ణ గారి ముంగట అంబేద్కర్ పాట పాడుతున్నారు. మరి ఆయన తిట్టినప్పుడు వీళ్ళు ఎక్కడ? ఇప్పుడు పాపం బీసీ సమాజానికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంకా అర్థం కాలేడు. మాదిగలలో ఉన్న వాళ్ళే, మందకృష్ణని కాదు చాలామంది అసలు ఎవరు ఖండించారు? మీకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఖండించారా అమిత్ షా గారి వ్యాఖ్యల్ని? ఖండించారన్న వీడియో వచ్చిందా? వెరీ గుడ్. ఆ సార్ ఖండిస్తే మంచిదే. విశారదన్ గారు లేదు, మన ప్రొఫెసర్ కాసిం గారు ఖండించరా? సో మాదిగ సమాజానికే పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అర్థం కాలేడు. పాపం ఇప్పుడు ఆ బీసీ సమాజాన్ని ఎట్లా నిందించాలి? నేను ఆ బీసీ సమాజాన్ని నేను నిందించలేను. ఎందుకంటే మాలో ఉన్న మా కుటుంబంలో ఒక్కడైనటువంటి మాదిగలకే పూర్తిగా బాబాసాహెబ్ అంబేద్కర్ అర్థం కాలేడు. ఇప్పుడు అంబేద్కర్ గారి వల్లే బట్టలు వేసుకున్నాం, అంబేద్కర్ గారి వల్లే భూములు సంపాదించుకున్నాం, అంబేద్కర్ గారి వల్లే ఉద్యోగాలు సంపాదించుకున్నాం, అంబేద్కర్ గారి వల్లే 3 పూటల తిండి తింటున్నాం. ఆయన మీద కృతజ్ఞతా భావం కలిగి ఉండాల్సినటువంటి మనంలో ఒక వర్గమే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మీద ఎవరైతే ఆయన ఇప్పుడు మాదిగలే అంబేద్కర్ గారికి పర్ఫెక్ట్ వారసులో మాలలు కాదు అని అంటున్నాం. ఇక మా కృష్ణన్న మాట్లాడే మాటలకు అడ్డు అదుపు లేదు. సైకోలు అంటాడు, దొబ్బి తిన్నాడు అంటారు. అంటే మా కృష్ణన్నకి ఏంటంటే మరి ఆయన పోరాటం సఫలీకృతం అవుతలేన్న బాధన, మరి బీజేపీని ఈ రాష్ట్రంలో ఎస్టాబ్లిష్ చేయాలా అనేటువంటి ఆలోచన. ఇప్పుడు మాలోళ్ళు ఎట్లా ఉంటారంటే వాళ్ళు భారత రాజ్యాంగం యొక్క సంరక్షణలో ముందుండేటువంటి వ్యక్తులు కాబట్టి భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏ నిర్ణయం తీసుకున్నది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఏదైనా సరే దాన్ని ఎదుర్కొంటారు. సో ఇక్కడ ఆ మాలల్ని నిర్వీర్యం చేయాలనేటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి చర్యగానే నేను భావిస్తాను. అందుకే కృష్ణన్న మాట్లాడాడు. ఎందుకంటే ఇప్పుడు ఒక రకంగా వీళ్ళ బాస్ అమిత్ షా మోడే కదా, మరి బాస్ ఎదిరిస్తారు ఎవరైనా? అట్లాగే కేసీఆర్ గారు రాజ్యాంగం మారుస్తున్నప్పుడు గువ్వల బాలరాజు అన్న కానీ, బాల్కా సుమన్ గారు కానీ, గాదర కిషోర్ గారు కానీ, ఏ మాలమాదిగ నాయకుడైనా సరే కేసీఆర్ ఎదిరించిన. ఇప్పుడు మా కృష్ణన్న కూడా గట్లనే. ఇప్పుడు ఈ మాలలో ఎట్లాగైతే ఎదిరించలేరు, ఇప్పుడు వాళ్ళ బాస్ని ఆయన ఎదురిస్తలేడు. అంతే తేడా నా దృష్టిలో అయితే. ఓకే అన్న, ఫైనల్గా మీ తరపు నుంచి ఏదైతే మనం చూస్తున్నామో ఈరోజు మాల సమాజానికి మీరు మెసేజ్ ఏమి ఇవ్వబోతున్నారు? మాల సమాజమైనా మాదిగ సమాజమైనా ఓపికతో ఉండండి. జరుగుతున్న కార్యక్రమాలలో మీరు మీ ఆర్గనైజేషన్లకి మాలల ఆర్గనైజేషన్లకి పొండి, మీటింగ్లలో వినండి. పౌరుషమైనటువంటి పదజాలను ఉపయోగించుకోకండి. మనమందరం కలిసి ఉద్యమాలు చేయాల్సినవి చాలా ఉన్నాయి ముందర. ఇది ఒక చిన్న సమస్యగానే భావించండి. మళ్ళీ నేను కృష్ణన్న దగ్గరకు పోయి కూర్చొని భోజనం చేసే రోజు వస్తుంది, నేను విశారదన్న దగ్గరకు పోయి కూర్చొని మాట్లాడే రోజు వస్తుంది, నేను ప్రవీణ్ సార్ పక్కన ఉండి మాట్లాడే రోజు వస్తుంది. మాకు ఆలోచన ఉంది. దయచేసి కింద ఉన్నటువంటి మా తమ్ముళ్ళు కావచ్చు, మా వాళ్ళు కావచ్చు, ఆవేశాలకు లోనై మనకు ఒక అంతర్యుద్ధాన్ని నిర్మాణం చేయకండి. మనం పాకిస్తాన్ ఇండియా వాళ్ళం కాదు, ఒక కుటుంబం వాళ్ళం అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. ఓపికతో సమన్వయం పాటించండి. రాజ్యాంగం మనల్ని రక్షిస్తుంది. రాజ్యాంగం ప్రకారం మనం ముందుకు పోతే అన్ని విజయాలు సాధిస్తామని చెప్పి తెలియజేస్తూ ఓపికతో ఉండాలని చెప్తున్నారు. ఇద్దరు రాజ్యాంగం డేంజర్ జోన్ లో ఉంది చెప్తున్నారు, దానిపై ఒక పాట, మంచి పాట పాడండి. ఎన్నడూ పూర్తిగా అమలు చేస్తున్న భారత రాజ్యాంగం, ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అనువనుగున కొలువైనది మనువాదం. పరిపాలన చేసేవాడే మనువాదైన తర్వాత రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలియదు. కాబట్టి ప్రజలందరం కూడా సమిష్టి కృషి చేసి రాజ్యాంగాన్ని రక్షించుకుంటాం. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇది ఏదైతే చూస్తున్నామో మనం రాజ్యాంగం డేంజర్ జోన్లో ఉంది చెప్తున్నారు. అదేవిధంగా కాకుండా ప్రజలంతా కలిసిమెలిసి ఉండండి. ఏదైతే వాళ్ళు రెచ్చిపోమంటే రెచ్చిపోకండి. దయచేసి ఇప్పుడో కాదు రేపో కాదు, మనం కలిసి ఉండాల్సిందే. తరతరాల నుంచి మాల మాదిగ కలిసి ఉన్న రోజులు మనకు అందరికి తెలిసిన విషయమే. ఏదో మందకృష్ణ రెచ్చగొట్టిందని దయచేసి మాత్రం ఊళ్ళో మాత్రం ఏం అనకండి, అందరు కలిసిమెలిసి ఉండండి మెసేజ్ ఇవ్వబోతున్నారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసిన ఉండండి కెమెరామ్యాన్ సాయితో నేను మీ జాడి లక్ష్మణ్.